శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. జగదంబాయ నమః. సిద్ధగంధర్వయక్షాద్యై అసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదాయిని. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. నవమస్కందంలో దుష్కర్మ ఫల నిరూపణ అనే అంశం వింటూ ఉన్నాము. ఇంకా కొద్ది భాగం వినాల్సి ఉంది, వింటూ ఉందాము. దప్పికతో వచ్చి నీళ్లు తాగుతూ ఉన్న గోవును తరిమివేసిన మానవుడు గోముఖ నరకంలో పడి పురుగులతో కాగుతూ ఉన్న నీళ్లలో మొగ్గుతాడు. మన్వంతర కాలం ఈ శిక్ష అనుభవిస్తాడు. నరజన్మ ఎత్తి మహారోగ పీడతో మరణించి పాప ప్రక్షాళన పొందుతాడు. గోహత్య, బ్రాహ్మణ హత్య, స్త్రీ హత్య, భిక్షు హత్య, భ్రూణ హత్య అంటే గర్భస్రావం చేసిన వారు పొందుకోరాని స్త్రీని పొందిన వారు కుంభీభాగ నరకంలో చతుర్థ ఇంద్ర సమకాలము, చతుర్దేశేంద్రకాలము హింసలు అనుభవిస్తారు. యమదూతలు నలిపేస్తారు, నిప్పుల్లో తోసేస్తారు, ఇనుప ముళ్ళ పొదల్లోకి విసురుతారు, కాగుతూ ఉన్న నూనెలో ముంచుతారు, సలసలలాడుతూ ఉన్న తామ్ర లోహ ద్రవంలో వేపుతారు. ఇవన్నీ అనుభవించి 100 గ్రద్ద జన్మలు, 100 పంది జన్మలు, 7 కాకి జన్మలు, 7 సర్ప జన్మలు ఎత్తి 60,000 సంవత్సరాల పాటు విట్టు క్రూమిగా జీవించి ఆ పైన ఎద్దుగా 7 జన్మలు ఎత్తి మనిషి పుట్టి దరిద్రుడై కుష్ఠరోగ పీడితుడై అప్పటికి ఆ పాపభారం తొలగించుకుంటాడు. బ్రహ్మహత్యా సమానాలు. మానిని ఇక్కడ మరొక విశేషం నువ్వు తెలుసుకోవాలి. బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుణ్ణి చంపడం అనేది కాదు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. శ్రీకృష్ణాది దేవతల పట్ల భేదబుద్ధిని పాటించి ఆదరానాదరాలు చూపిస్తే అది బ్రహ్మహత్యా సదృశమే. అలాగే ఇష్టదైవము, గురువు, తల్లి, తండ్రులు వీరి పట్ల హెచ్చుతగ్గులు పాటించిన, దైవ భక్తుల పట్ల భేదబుద్ధిని చూపించిన, విప్రపాదోదక సాలగ్రామ శిలోదకాల మధ్య భేదం పాటించిన, హరిహర నైవేద్యాల మధ్య తారతమ్యం పరిగణించిన, హరిహరుల మధ్య భేదబుద్ధి పాటించిన, శక్తి భక్తులను, శక్తి శాస్త్రాలను ద్వేషించిన, పితృదేవతార్చనము పరిత్యజించిన, హరిభక్తులని నిందించిన, అర్చించకపోయిన, సర్వశక్తి స్వరూప మహాదేవిని నిందించిన, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, శివరాత్రి, ముక్కోటి ఏకాదశి, రవివార వ్రతము ఈ 5 పర్వదినాలను జరపకపోయిన, అంబువాచి భూఖననము చేసిన, ప్రతి నెల ఆరుద్ర నక్షత్రంలో ప్రథమ పాదం నుంచి 3 రోజుల పాటు భూదేవి రజస్వరంగా ఉంటుంది. అంబుబాచి అంటారు. ఆ సమయంలో భూమిని దున్నకూడదని ధర్మశాస్త్రం. గురు, మాత, పితృ, భార్య, పుత్రుల్ని పోషించకపోయినా, అవివాహితుడిగా సంతానం పొందిన బ్రహ్మహత్య చేసినట్టే. ఇదే ఆతిదేశిక బ్రహ్మహత్య. గోవును కొట్టినా, కొడుతున్న వారిని అడ్డుకోకపోయినా, రక్షించకపోయినా, గోబ్రాహ్మణులకు మధ్య నుంచి నడిచిన, గోవులకు ఉచ్ఛిష్టం పెట్టిన, వృషవాహకుడికి ఆహారం కాజేసిన, అగ్నిని గోవును కాలితో తన్నిన, కాళ్ళు కడుక్కోకుండా ఇంటిలోనికి వచ్చిన, తడిగాళ్లతో భోజనం చేసిన, నిద్రించిన, సూర్యోదయ కాలంలో భుజించిన, అవిరాన్న వేశ్యాన్నాలను తిన్న
యోని జీవ్యుడైన అంటే తార్పుడు గారు, అంటే మీడియేటర్. సంధ్యా వందనము ఎగ్గొట్టిన భర్తకు దేవుడికి మధ్య ఇల్లాలు భేదం పాటించిన, మగడు ఇల్లాలని కొట్టిన, దేవతా ప్రసాదాలను పంచిపెట్టకపోయినా, అన్నిటికీ నాస్తి నాస్తి అన్న దేవ గురు మిత్రద్రోహాలు చేసిన, దేవ గురు పితృవందనం చేయకపోయినా, నమస్కరించిన వాడికి ఆశీసు, విద్యార్థికి చదువు అందించకపోయినా, అన్న పుష్పాది పవిత్ర వస్తువులను దాటిన గోహత్య చేసినట్టే. దీన్నే ఆదిదేశిక గోహత్య అంటారు. పురుషుడికి పరిణయమాడిన స్త్రీ మాత్రమే గమ్య, తక్కిన వనితలందరూ అగమ్యులు, అంటే పొందు కోరని వారు. అగమ్యాగమనము 100 బ్రహ్మహత్యలతో సమానము. కుంభీపాక నరకమే శిక్ష. అపరిశుద్ధుడిగా సంధ్య వార్చిన, అసలు సంధ్యావందనమే చేయకపోయినా అతడు సంధ్యాహీనుడు అవుతాడు, నరకానికి పోతాడు. వైష్ణవ శైవ శాక్త సౌర గాణాప మహామంత్రాలలో ఏదో ఒకటి ఉపదేశంగా పొంది ఉపదేశించాలి. అహంకరించి ఏ మంత్రోపదేశము పొందనివాడు అదీక్షితుడు, ఇతడికి నరకం తప్పదు. పుణ్యక్షేత్రాలలో తీర్థాలలో అడిగి దానాలు పట్టేవాడు, తీర్థ ప్రతిగ్రాహి, దేవుడి పేరు చెప్పి పొట్టపోసుకునేవాడు దేవలుడు. సంధ్యాపూజా హీనుడిని ప్రమత్తుడు, పతితుడు అంటారు. వీరితో పాటు గ్రామయాజి అంటే సోపకారుడు, విపురుడై ఇతరుల ఇంట భుజించేవాడు కుంభీపాక నరకాలలో పడతారు. ఇంకా ఎవరైనా ఏ కుండాలలో వెళ్ళి పడతారో చెబుతాను, సాధ్వి ఆలకించు. సావిత్రి దేవతలను సేవించనిదే కర్మ వినాశం కానే కాదు. సత్కర్మలు స్వర్గ సుఖాలను, జీవశుద్ధికి, దుష్కర్మలు నరకనయాతనలకు, దేహశుద్ధికి హేతువులు. వేశ్యాధనము అనుభవించేవాడు, వేశ్యాగమనం చేసిన బ్రాహ్మణుడు కాలసూత్ర నరక కోపంలో శతవర్షాలు కష్టాలు అనుభవించి పై జన్మలో రోగపీడితుడై అటుపైన శుచి అవుతాడు. ప్రస్తావన వచ్చింది కనుక స్త్రీలలో భేదాలు చెబుతున్నాను, విను. ఒకనికి అగ్నిసాక్షిగా పరిణయమాడి త్రికరణ శుద్ధిగా అతడితో జీవించేది పతివ్రత. రెండవ వాడితో సంపర్కము పెట్టుకుంటే కొలట. ముగ్గురితోనైతే దర్శిని, నలుగురితోనైతే పుంస్థలి, ఐదుగురితో వేశ్య, ఆరుగురితో పుంగి, 7 8 ఇంకా పైన పురుషులతో సంపర్కం చేస్తే మహావేశ్య. సర్వ జాతుల్లోనూ ఇది అస్పృశ్య. కొలట నుంచి మహావేశ్య వరకు ఎవరిని పొందినా ద్విజుడు కాలసూత్ర నరకానికి పోవడం తథ్యం. అటుపైన చేపకడుపున పుడతాడు. కొలటాగామి 1 శతాబ్దము, దర్శినిగామి 4 శతాబ్దాలు, పుంస్థలిగామి 6 శతాబ్దాలు, వేశ్యాగామి 8 శతాబ్దాలు, పుంగిగామి 10 శతాబ్దాలు ఆ నరకంలో ఉంటాడు. మహావేశ్యగామి 100 శతాబ్దాలు నరకయాతనలు అనుభవిస్తాడు. అలాగే వీరు వరుసగా తిత్తిరి, వాయస, కోకిల, ఉరక, సోకర, శాల్మలి తరు జన్మలు 7 ఎత్తుతారు. సూర్య చంద్రగ్రహణాల రోజున జ్ఞానహీనుడై భోజనం చేసిన వాడు అరుంధతు నరకంలో అరుంతుద నరకంలో
మెతుక్కి ఏడాదిగా దుఃఖాలు అనుభవిస్తాడు. అటు పైనే ఉదర రోగ పీడితుడిగా జన్మిస్తాడు. తనువంతా తనువంతా గుల్మాలతో అంటే పుళ్ళతోటి గుడ్డివాడుగా దంతహీనుడిగా దురబిల్లుతాడు. కడకు కర్మఫలం పూర్తయి శుచి అవుతాడు. నిశ్చయతాంబూలాలు పుచ్చుకొని మరొకటికి కన్యాదానం చేసిన వాడు పాండుకుండన నరకానికి పోతాడు. పాంసువులే తింటూ 100 ఏళ్ళు తలడిల్లుతాడు. వీడిని యమదూతలు శరతల్పం మీద పొరలిస్తారు. పార్థివలింగం చేసి భక్తితో అర్చించని విప్రుడు శివుడి కోపానికి గురి అవుతాడు. శూలప్రోత నరకంలో శతాబ్దం పాటు క్లేశాలు కుడిచి స్వాపదంగా 7 జన్మలు ఎత్తుతాడు. అటుపైన దేవలుడుగా 7 జన్మలు ఎత్తి కర్మఫలాలను పూర్తి చేసుకుంటూ ఉంటాడు. విప్రుణ్ణి భయపెట్టిన వాడు, అతడి దేవతార్చనాది సత్కర్మలకు అడ్డు తగిలిన వాడు ప్రకంపన నరకంలో విప్రరోమాబ్ద పర్యంతము విలపిస్తాడు. అధికారి వైపు ధిక్కారంగా కోపంగా చూసినవాడు, కటువుగా ఎదిరించి పలికినవాడు సోల్ము నరకంలో పడతాడు. అక్కడ నా కింకరులు అంటే యముని కింకరులు రోజు అతడి నోటిలో ఉల్కలను పడవేస్తూ ఉంటారు. వాడి శరీరం మీద వెంట్రుకలన్ని సంవత్సరాల పాటు రోజు దండతాడనలో రుచి చూస్తూ యాతనలో పడతాడు. అటుపైన 7 జన్మలు ఆడదిగా పుట్టి వితంతువు అవుతాడు. అప్పటికి గాని కర్మఫలానుభవం పూర్తి కాదు. ఇతరుడితో సంపర్కం పెట్టుకున్న బ్రాహ్మణి అంతకోప నరకానికి పోతుంది. 14 మంది ఇంద్రులు మారేదాకా యమకింకర బాధలు అనుభవిస్తుంది. అటుపైన కానీ కాకిగా 1000 జన్మలు ఎత్తుతుంది. పందిగా 100 జన్మలు, సురుగాలిగా, కుక్కుటిగా, పారావతిగా, వానరిగా 100 జన్మలు ఎత్తి కడపటికి మళ్ళీ మానవిగా రజక గృహంలో పుట్టి క్షయరోగ పీడితురాలి పుంశ్చలిగా మారి కుష్ఠవ్యాధికి లోనే మరణిస్తుంది. అప్పటికి దుష్కర్మల ఫలం పూర్తవుతుంది. వేశ్యలకు వేదన నరకము, కుంగికి దండతాడన నరకము, దర్శినికి జలరంధ్ర నరకము, కొలటకు దేహచూర్ణికా నరకము, స్వైరినికి దళన కోపము, దృష్టనకు శోషణ నరకము తప్పవు. శతాబ్దాల పాటు ఈ నరకకుండాలలో వారు యమయాతనలు పడతారు. మన్వంతర కాలము విన్మూత్ర భక్షణ చేస్తారు. ఆ పైన విట్ క్రిమిగా అంటే మలక్రిమిగా 1,00,000 సంవత్సరాలు జన్మలెత్తితే కానీ కర్మ విశుద్ధి లభించదు. సువర్ణపారకదారికులు అంటే ఏ కులం వాడు ఆ కులం పరకాంతతో కషాయ నరక కుండంలో పొర్లుతారు. కషాయ తత్వోదకం తాగుతూ 100 ఏళ్ళు యాతన పడతారు. అనులోమ విలోమ పారదారికులు అంటే అగ్రవర్ణ నిమ్నవర్ణ పరకాంత సంఘము స్త్రీ పురుషులిద్దరూ శూర్పకోపంలో శూర్పకార కృమి దంష్టులవుతారు. యమదూతలు కాగిన మూత్రం తాగిస్తారు. దండతాడనాలు సరే. అటుపైన వరాహంగాను చాగలంగాను 7 జన్మలు ఎత్తి కర్మ విశుద్ధి పొందాలి. తులసి దళాన్ని చేతితో పట్టుకొని ప్రతిజ్ఞ చేసి మాట తప్పినవాడు జ్వాలాముఖ నరక కోపంతోనూ, గంగాజలం గోవు విప్రుడు సాక్షిగా ఆడి తప్పినవారు
దేవప్రతిమ ఎదుట శపథం చేసి పారిపోయినవాడు, కుడి చేతిలో కుడి చెయ్యి వేసి ఆడి తప్పినవాడు, దేవాలయాలలో మాట తప్పినవాడు, వీళ్ళంతా అదే నరకకోపంలో మటమట కాగుతారు. మిత్రద్రోహి, కృతజ్ఞుడు, విశ్వాసఘాతకుడు, కోట సాక్ష్యం చెప్పేవాడు, వీళ్ళందరికీ జ్వాలాముఖ నరక కోపమే గతి. చతుర్ద చతుర్థ చతుర్ చతుర్దశేంద్ర కాలము పర్యంతము శిక్ష అనుభవించి మ్లేచ్ఛ, విట్కృమి, బ్రహ్మకృమి, సర్ప, దేవల, వ్యాఘ్ర, నకుల, గండక, మండూక జన్మలు ఒక్కొక్కరు 7 ఎత్తి ఎప్పటికో పరిశుద్ధులవుతారు. నిత్య నైమిత్తిక క్రియలకు ఎగనామం పెట్టి వేదవాక్యాలను పరిహసించి వ్రతోపవాసాలను పరిహరించి పెద్దల మాటలను పెడచెవిన పెట్టిన వాడు చెడు తిరుగుళ్ళు మరిగిన విప్రుడు ధూమ్రాంత కోపంలో శతాబ్దం పాటు యాతనపడి అటూ ఇటూ 7 తరాలు చెడి జల జంతువులుగా 100 జన్మలెత్తి కడపటికి శుచి కాగలుగుతాడు. దేవ బ్రాహ్మణ పరిహాసకుడు కూడా ఇలాగే అదే నరకయాతన అనుభవిస్తాడు. వీడి అంశంతో అటు 10 తరాలకు ఇటు 10 తరాలకు వీడి పాపం అంటుకుంటుంది. అటు పైన మూషిక జాతిలో 7 జన్మలు ఎత్తుతాడు. పక్షిగా, క్రిమిగా, చెట్టుగా, పశువుగా అనేక జన్మలెత్తి మనిషి అవుతాడు. బ్రాహ్మణుడు దైవజ్ఞజీవి, వైద్యజీవి, చికిత్సకుడు, లాక్షాలోహాది వ్యాపారి, రసాది విక్రయ అయినట్లయితే నాగవేష్ట నరకంలో పడి సర్పవేష్టితుడవుతాడు. అటు పైనే నానావిధ పక్షి జాతుల్లోనూ పుట్టి కడపటి జన్మ నరజన్మ పొందుతాడు. అప్పుడు గణకుడుగా, వైద్యుడుగా, గోపాలుడుగా, కర్మకారుడుగా, రంగకారుడుగా 7 జన్మలు ఎత్తి శుచి అవుతాడు. సాధ్వి ప్రసిద్ధ నరకకుండాల గురించి, వాటిలో పడే వారి గురించి, యాతనల గురించి, పునర్జన్మల గురించి వివరంగా చెప్పాను. ఇవి కాక ఇంకా అప్రసిద్ధ నరక కోపాలు అనేకం ఉన్నాయి. అవి చిన్నవి. వాటిలో పడే పాతకులు ఉన్నారు. దుష్కర్మ ఫలాలు అనుభవించి అనేక జన్మల దురవస్థలను అనుభవించి పరిశుద్ధులవుతారు. నేను ప్రత్యక్షంగా ఎరుగుతును కనుక, వాటికి అధిపతిని కనుక స్పష్టంగా తెలియపరిచాను. ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావు అని ముగించాడు యమధర్మరాజు. నరక నివారణ. పరేతరాజా, మహాభాగ, వేదాంగ పారగ, వేదశాస్త్ర పురాణేతిసారము, సకల ప్రియము, సర్వసమ్మతము, కర్మబంధ విచ్ఛేదకము, ప్రశస్తము, సుఖప్రదము, సర్వసిద్ధిదాయకము, సర్వమంగళకారకము, దుఃఖ భయ నాశకరము, యమకొండ దర్శన పతనక నివారకము అయిన సత్కర్మ ఏదైనా ఉంటే అదేమిటో తెలియజేయి. ఆచరించి అందరూ ముక్తులవుతారు. నరక కొండాల గురించి చెప్పావు. వాటి ఆకృతులు ఏమిటి? వేటితో నిర్మిస్తారు? ఏ పాపాత్ములు ఏ రూపాలతో వాటిలో ఉంటారు? భూలోకంలో మరణించాక దేహం భస్మమైపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. ఆ పైన ఏ రూపంతో లోకాంతరాలకు వెళ్ళి శుభాశుభ కర్మలను అనుభవించడం జరుగుతుంది. అంతంతకాలము నరకయాతనలు అనుభవిస్తూ ఉంటే దేహం నశించిపోకుండా ఎలా ఉంటుంది? అసలు ఆ దేహం ఏమిటి? ఇవన్నీ నాకు కలుగుతున్న సందేహాలు, దయచేసి సమాధానం చెప్పు అని అడిగింది. నారద, సావిత్రీదేవిలా అడిగేసరికి యముడు ఒక్కసారి మనసులో మళ్ళీ హరిని స్మరించి కర్మబంధమోచకమైన రహస్యాన్ని వివరించనారంభించాడు అంటూ నారాయణ మహర్షి కొనసాగించాడు. పతివ్రత తిలకమా, నీ మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా తేలిక. అటువంటి తరుణోపాయం ఒక్కటి, పంచదేవార్చన. పంచదేవార్చకులు నరక కొండాలు కలలోకి కూడా రావు.
దేవి భక్తులు నరకం దరిదాపులకైనా రారు. శ్రీహరిని నిత్యం అర్చించేవారు యమలోకం వైపు చూడరు. ముప్పొద్దులో సంధ్యవారుస్తూ శుద్ధాచారులై దేవిని ఆరాధించేవారు యమదూతలకు భయపడవలసిన అవసరం లేదు. మా కింకరులు పొరపాటున కూడా వారి దరిదాపులకు వెళ్ళరు. ఒకవేళ తెలియక వెళ్ళబోతే నేను వెంటనే వారిస్తాను. శివభక్తులను చూస్తే మా వాళ్ళు భయపడతారు. గరుడుణ్ణి చూసినా పాముల్లాగా పారిపోతారు. దేవి మంత్రోపాసకుల పేర్లను చిత్రగుప్తుడు చిట్టాలోంచి నఖలేఖినితో తొలగిస్తాడు, కొట్టివేస్తాడు. అంతేకాదు వారు ఊర్ధ్వలోకానికి వస్తూ ఉన్నప్పుడు ఎదురు వెళ్ళి మధుపర్కాలు అందిస్తాడు. వారంతా యమలోకం పైనుంచి లంఘించి బ్రహ్మలోకం చేరుకుంటారు. దేవీ భక్తుల స్పర్శలతో దురితాలు నశిస్తాయి. వారి వంశాలలో అటు ఇటు 1000 తరాల భాగ్యవంతులవుతారు. అరిషడ్ భయపడి పారిపోతాయి. జరా మృత్యు రోగ శోక భయాదులు దరిదాపులకు కూడా రావు. పంచదేవార్చకులకి సకల కర్మలు సకల కాలాలు హర్షభోగ ప్రీతిదాయకాలుగానే ఉంటాయి. ఇక దేహస్వరూపం వివరిస్తున్నాను, తెలుసుకో. స్థూల శరీరము పంచభూతాత్మకము. ఇది కృత్రిమ దేహం కనుక నశ్వరం, బూడిదైపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. పంచభూతాలతో కలిసిపోతాయి. అటుపైన అంగుష్ట ప్రమాణంలో జీవుడు మిగులుతాడు. ఇది సూక్ష్మదేహం. దీనితోనే శుభాశుభ కర్మల ఫలాలు అనుభవిస్తాడు. ఇది నశించదు, శిథిలం కాదు, అగ్నికి దగ్ధం కాదు, శస్త్రాస్త్రాలకు లొంగదు. తప్తతైల తప్త పాషాణాది కోపాల్లో ఎంతకాలం ఎన్ని శిక్షలు వేసినా చెక్కు చెదరదు. దుఃఖాలను మాత్రం అనుభవిస్తూ ఉంటుంది. నరకకోప వర్ణన. ఇక నరకకోపాల గురించి అడిగావు కదూ, విను. ప్రతి కుండంలోనూ వర్తులాకారంలో పూర్ణ చంద్రమండలం లాగా ఉంటుంది, లోతుగా ఉంటుంది. రకరకాల కఠిన శిలలు గోడలకు తాపడం చేసి ఉంటాయి. ప్రళయం దాకా శిథిలం కావు. ఈశ్వరుడు ఇచ్చామాత్రంగా వీటిని సృష్టించాడు. పాతకులను క్లేశపెట్టడానికి ఇవి ఆవిర్భవించాయి. మండుతో ఉన్న అగ్నిగోళంలాగా 10 బారల మంటలతో కోశ విస్తీర్ణంగా ఉంటుంది వహ్నికుండము. పాపాత్ముల హాహాకారాలు వినిపిస్తూ ఉంటాయి, కానీ కంటికి మంట తప్ప ఏమీ కనిపించదు. యమదూతలు కావలి తిరుగుతూ మధ్య మధ్య పాపులను పొడుస్తూ విధి నిర్వహణ చేస్తూ ఉంటారు. మరుగుతూ ఉన్న నీళ్లతో క్రూర జల జంతువులతో భీకర కాకరావాలతో క్రోశార్ధ విస్తీర్ణమై తప్త క్షారోదక కుండము పాపీజన సంకులమై ఉంటుంది. త్రాహి త్రాహి అనే రోదనలు మారుమోగుతూ ఉంటాయి. యమకింకరులు నిర్దాక్షిణ్యంగా దండాలతో శూలాలతో పొడుస్తూ ఉంటారు. పైకి తేలిన వాడినల్లా లోపలకు కుక్కుతూ ఉంటారు. క్రోశ వైశాల్యంగా రకరకాల విట్కొండాలు ఉంటాయి. అన్నీ మల పిచ్చిలావు. పురుగులు కలుకలాడుతూ ఉంటాయి. మహాపాతకులు వాటిల్లో పొర్లుతూ మలభక్షణ చేస్తూ క్రిమిదష్టులై ఆహాకారాలు చేస్తూ ఉంటారు. తప కొట్టుమిట్టాడుతూ ఉంటారు. రక్షమాం అనే అరుపులు గుండెలు పిండేస్తూ ఉంటాయి. కానీ మా దూతలకు జాలి అనేది తెలియదు. అర్చన కొద్దీ పొడుస్తూ ఉంటారు. శ్లేష్మకుండాలు శ్లేష్మ కీటక పరిపుష్టాలు. క్రోశార్ధ వైశాల్యంలో గరకుండము గరకీటాలు కిటకిటలాడుతూ ఉంటాయి. వాటి కోరలు వజ్ర కఠినాలు. వాటి కన్నులు మలపూరితాలు. అవి కుడుతూ ఉంటే పాపాత్ములకు దుష్కర్మల ఫలితం తెలిసి వస్తుంది. ఇటువంటివే
వసాకొండాలు, శుక్లకొండము వీటికన్నిటికన్నా లోతైన కైవారంలో పెద్దది. శుక్ల శుక్లకీటక పరిపూర్ణము, రక్తవర్ణంలో ఉంటుంది. దుంధ దుర్గంధభూయిష్టము. దీనికి పాపాత్ముల రద్దీ ఎక్కువ. వలవల ఏడుస్తూ భరించలేక భగవంతుని తలుచుకుంటూ ఉంటారు. దుష్కర్మ ఫలభోగం పూర్తయ్యేదాకా మా దూతలు ఊరుకోరు, బాగుతూనే ఉంటారు. గాత్రం మలకోపం నాలుగింతలు పెద్దది. నిత్యము పాతకి సంకులంగా ఉంటుంది. మధ్యకుండం ఇలాంటిదే. వీటిలో కన్యా విక్రయ మహాపాపిష్టులు పాహి పాహి నినాదాలు చేస్తూ ఉంటారు. పరుష భాషణులు, నిందాపరాయణులు, చాడీల కోర్లు, శిక్షలు అనుభవించే కర్ణ వికోపాలు ఇంకా పెద్దగా ఉంటాయి. నఖాధిక కోపాలతో చీరుకుపోతూ ఉన్న శరీరాలతో నెత్తురోడుతూ హాహాకారాలు చేస్తూ పాపాత్ములు కనబడుతూ ఉంటారు. దీనంగా కన్నీరు కారుస్తూ రక్ష రక్ష అంటూ పెడబొబ్బులు పెడుతూ ఉంటారు. తప్త లోహ కోపాలన్నీ గవ్యూతి విస్తీర్ణాలు. వాటిలో ప్రతప్తలోహ ప్రతిమలుంటాయి. పాపాత్ములు వాటిని కౌగిలించుకోవాలి. యమదూతలు తన్ని ఆ పని చేయిస్తూ ఉంటారు. చుర్రున కాలుతూ ఉంటే మలమల మాడిపోతారు. ఆయా లోహాలు కరిగి ద్రవ రూపంలో ఎర్రగా జాలువారుతూ ఉంటాయి. ఆ చుక్కలు మీద పడుతూ ఉంటే ఆహాకారాలు మిన్నుముడుతూ ఉంటాయి. ద్వాంతకుండం దిగవ్యూతి విస్తృతము. చర్మకుండం తప్త సురాకుండాలు కైవారంలో కొంచెం చిన్నవి. సాల్మలి కుండం నిండా వృక్షకంటకాలే. యమభటులు పాపులను పట్టి వీటిలోకి విసురుతూ ఉంటారు. ముళ్ళు గుచ్చుకొని ఆర్తనాదాలు ముల్లోకాలకి వినిపిస్తాయి. దాహం దాహం అనే అరుపుకి మంట మంట అనే అరుపులు. అయ్యో 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 అమ్మో కుయ్యో ముర్రోలు ఎటు చూసినా ఇవే మారుమోగుతూ ఉంటాయి. కీటకాల ఆనంద నృత్యాలు, కాకుల కోలాహలాలు, సర్పజాతుల హిస్తాకారాలు, క్రూర జంతువుల భీషణ ధ్వనులు. యమలోకం అతి భయంకరము సుమ. ఒకవైపున శస్త్రతల్పాలు, మరొక వైపున శరతల్పాలు, వాటి మధ్యలో పూయకుండాలు, తాటి చెట్టంత పొడవు ఉండే సర్పాలతో నిండిన సర్పకుండాలు, ఆ పైన మదిశాకుండత్రయము. ఇవన్నీ క్రోశార్థ విస్తీర్ణాలే. కాళ్ళు చేతులు బంధింపబడి సర్పద్రష్టులై వృశ్చిక కుండంలో వృశ్చిక దష్టులై, శరకుండంలో శర క్షతగాత్రులై, గోళకుండంలో కీటక భక్షితులాలై దారుణంగా విలపించి కిలకిల తన్నుకుంటూ ఉన్న మహాపాపులు కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటారు. నక్రకుండ, మూత్రకుండ, మంధానకుండాలు అర్ధకోశ విస్తృతాలు. బీజకుండ 100 ధనుస్సుల లోతు. ద్వాంతకుండము అంతే లోతు. పాషాండకుండ లోతు 2 ఎక్కువ, వైశాల్యము ఎక్కువే. చూర్ణకుండము కోశమూత్ర విస్తీర్ణము ధనుశతం లోతు. చక్రకుండంలో అన్ని వైపులా పళ్ళ చక్రాలు 16 పూటిలతో వేగంగా నిరంతరాయంగా తిరుగుతూ ఉంటాయి. వాటి మధ్యపడి చెరుకు గడల్లాగా నలిగి పిప్పి అయిపోతున్న జీవుల సూక్ష్మదేహాలు చేసే హాహాకారాలకు సకల విశ్వాలు కంపిస్తాయి. అసిపత్రవ సూచీకుండాలు విస్తీర్ణంలో సమానాలు. దగదగలాడే కత్తులతో వాడిగా మొనదేలి ఉన్న లోహ కంటకాలతో ఇవి నిండి ఉంటాయి. చూసేవారికి ఇవి రక్తకుండాలుగా కనిపిస్తాయి. పాపుల రక్తం గట్టులకి ఎగజిమ్ముతూ ఉంటుంది. ఇవి
పంచాశ పంచాశద్ధూను రాయాల సద్ధూను రాయామాలు. గోకము అనే ఒక జంతువు ఉంది. దాని ముఖాకృతిలో ఉండే కోపానికి గోకకుండం అంటారు. ఇది 20 ధనుసుల లోతు వెడల్పును. దీని నిండా ఆ భయంకర జంతువులే తెల్లుతుంటాయి. పాత పాతకుల్ని కొల్లబడుస్తూ ఉంటాయి. కొంచెం కొంచెంగా భక్షిస్తూ ఉంటాయి. ఇవి ఎప్పుడూ తలల పైకెత్తవు. ఇంకా ఈ కుండాలు చాలా ఉన్నాయి. వీటి గురించి ఇంకా చెబుతూ ఉన్నారు. వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.